అండ్ ఇప్పుడు వేదాంతం గురించి యాక్చువల్గా ప్రశ్న లేదు నా దగ్గర, కానీ మీ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు వేదాంతం విషయానికి వచ్చేసరికి ఈరోజు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఫిలాసఫీ, వేదాంతం ఇవన్నీ అంటే ఒకసారి అసలు వేదాంతానికి ఎవరు సృష్టికర్త అని అంటే అదే దాని ఇంగ్లీష్ పేరు ఫిలాసఫీ అని మనం ఒకసారి సెర్చ్ చేసి చూస్తే వెనుకకి వెళ్తే ఏంటంటే కొంతమంది అరిస్టాటిల్ దగ్గరకు వచ్చి అరిస్టాటిల్ చెప్పాడు అని చెప్పేసి ఆగిపోతుంది. ఇంకొంత మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే అంటే ఇంకొంచెం టైం పెడితే ఇదే గూగుల్ పైన ఇంకో 2-3 వెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు, సైంటిస్టుల పేరు వస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటి అంటే ఇది భగవద్గీత పేరు వస్తుంది. అసలు ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిల్లలకి ఈ వేదాంత అధ్యయనం ఎంతవరకు అవసరం ఉందంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? పిల్లలకి ఇన్హరెంట్గానే దాని విషయం తెలుసండి. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక బీజము దాని లోపల కంప్లీట్ చెట్టు యాక్చువల్గా ఉంటుంది. అది కంప్లీట్ చెట్టుగా ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తే అది గ్యారంటీగా ఎమర్జ్ అవుతుంది, జెర్మినేట్ అవుతుంది. వేదాంతం విషయం కూడా అంతే. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే పిల్లలతోనే మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఈ తత్వాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఒక ఫలానా పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎందుకు ప్రతిసారి అల్లరి చేస్తాడు? ఒక్కొక్కసారి వాళ్ళు ఒక దీపారాధననో లేకపోతే ఒక హారతినో ఇలాంటి వాటిని చూసి దేవుడికి ఎందుకు ఇవే కావాలి, అసలు గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి తేడా ఏంటి అంటే ఇలాంటి ఒక తాత్వికమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారంటే వాళ్ళల్లో ఎంతో కొంత తాత్వికమైన ధోరణి ఉంటుంది. మనము ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు నువ్వు, ఏంటి ఆరిపోయింది, వాడేమంటాడు హారతి ఇస్తుంటే హారతి ఆరిపోయింది అంటాడు. మనం ఏమంటే ఆరిపోయింది అనకూడదు అది అని మనం ఏంటంటే వెంటనే వాళ్ళని అర్జెంటుగా తాత్వికమైన ప్రశ్నలు వేయకూడదు, అది నీ వయసుకి తగినది కాదు అని ఆపేస్తూ ఉంటాం. కానీ అది కాదు. అంటే నీకు సమాధానం చెప్పేటటువంటి సామర్థ్యం ఉంటే గనక తత్వం లోపలికి తీసుకొని వెళ్ళగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ రూమ్లో కూర్చున్నాం, ఈ రూమ్లో చాలా తత్వాలు ఉన్నాయి, ఈ రూమ్లో చెట్లకు సంబంధించిన తత్వాలు ఉన్నాయి అంటాను. ఈ స్టేట్మెంట్ చేయంగానే చెట్లు ఎక్కడ ఉన్నాయి, ఈ రూమ్లో చెట్టే లేదు కదా అంటారు. కానీ చెట్టుతో తయారు చేసిన బోల్డ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని విశేషమైన చెట్లతో తయారు చేసిన విషయాలు కూడా ఉన్నాయి. సో దాని దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనం ఒక ఈ అన్నింటికీ మూల కారణమైన దాని దగ్గరికి వెళ్ళగలం కేవలం ఈ రూమ్లో కూర్చొని మనం పరబ్రహ్మ వరకు వెళ్ళొచ్చు. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడ ఉంది, భూమి ఆకాశంలో ఉంది. ఆకాశం అంటే ఏమిటి, ఇలా మనం వేయవలసిన ప్రశ్నని సరిగ్గా వేసుకుంటూ వెళ్తే ఈ అంతటిని సృష్టించినటువంటి ఆ పరమాత్మ వరకు వెళ్తాం. ఇదే వేదాంతం. వేదము యొక్క అంతము అంటే వేదము యొక్క సారము అని అర్థం. అంటే వేదం అంటే నాలెడ్జ్ అని అర్థం. నాలెడ్జ్ యొక్క సారం. ఈ నాలెడ్జ్ యొక్క సారం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి, కానీ తగుపాళ్లలో కావాలి. కాబట్టి తప్పకుండా చిన్నపిల్లలకి కావాలి. మనం గనక వాళ్ళకు ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాడు వేసే ప్రతి ప్రశ్నకి ఓపెన్ మైండ్తో సమాధానం చెప్పే సామర్థ్యం మనకు ఉంటే కనుక తప్పకుండా అది బాగా వికసిస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఎంకరేజ్ చేసేది ఏంటంటే పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుమని. క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. అది బేసిక్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నది. అది మన వేదాంతంలో డిఫాల్ట్గా ఉంది. అది మనం మర్చిపోయి బేసికల్గా ఎబిలిటీ టు క్వశ్చన్ అని, గ్రూప్ డిస్కషన్స్ అని ఇప్పుడు స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్లో స్పార్క్ క్రియేట్ అవుతుంది, ఒక థింకింగ్ మైండ్ క్రియేట్ అవుతుందని మన వేదాంతంలో మన ఋషులు ఆల్రెడీ అందించారు. సో అది తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు ట్రిగర్ దట్ థింకింగ్ ప్రాసెస్. ఓకే, అందుకొరకు వేదాంతం నన్ను అడిగితే మాత్రం నేను మెయిన్ స్ట్రీమ్ టెక్నాలజీ వైపు నుంచి చూస్తున్నాను కాబట్టి వేదాంతం షుడ్ కమ్ అండ్ ఇట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నార్మల్గా ఏంటంటే భారతీయుల్లోనే ఉంది అది. నార్మల్గా మనం ఊర్లలోకి పోయి ఏం చదువుకున్న వాళ్ళు కూడా చాలా వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు. ఏది పొలాలలో ఎందుకు ఎండిపోయింది అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఈ వేదాంత ధోరణిలోనే ఉంటుంది. కానీ ఏంటంటే దాని దూరం అవ్వడం ద్వారా ఈ రోజు ఏమవుతుంది,
ఒకదానికొకటి లింక్ ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు మాట్లాడారు కాబట్టి మళ్ళీ అక్కడికి వద్దాం సార్ మనం. ఎందుకంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మీరు చాలా వర్క్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ పైన వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చాలామంది, అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను అండ్ చాలా మందిని చూశాను, పెద్ద పెద్ద వాళ్ళని, చదువుకున్న తర్వాత చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీస్ స్థాపించినటువంటి వ్యక్తులు, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అంటే ఇండియన్ అదే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒకసారి మీరు చెప్పండి అంటే వరస్ట్ అంటారు. ఫస్ట్ మాట, అసలు పనికిరాదు ఇది, అసలు మనకు ఏదో ఏదో తీసుకొచ్చి పెట్టేశారు, అది అసలు మనకు యూజ్ అవ్వదు, ఇట్లాంటి మాటలు చాలా పెద్ద స్థాయిలో నేను విన్నానండి. కానీ ఏంటి అంటే ఓకే నేను చదువుకున్నాను, నాకు కూడా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చదివినటువంటి చదువులు చాలా మటుకు తప్పుడు చదువులు చాలా చదివాము అని చెప్పేసి. బట్ ఏంటి అంటే ఇదే ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రులు ఉంటారు అండ్ చాలామంది పిల్లలు, ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు. అరే ఇప్పుడు వీడు చదివిన చదువు వేస్ట్ అని చెప్పేసి వీడు చెప్తున్నాడు, నేను అదే చదువు చదువుతున్నా, పోనీ మా పిల్లలు అదే చదువు ఇప్పుడు చదువుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అండ్ 2 ప్రశ్నలు ఇక్కడ, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీ వ్యూ ఏంటి? అండ్ ఫస్ట్ ఇది చాలా మంచి ప్రశ్న. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరైతే డిజైన్ చేశారో, ఇప్పుడు నడుపుతున్నారో, ప్రతి దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. అన్నీ వేస్ట్, అన్నీ యూస్ఫుల్ అని ఎక్కడ చెప్పలేం. కాకపోతే ఎప్పటికప్పుడు మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ దిశలో పోతుందా, ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, సమాజానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారా. ఇప్పుడు ఒక ఫండమెంటల్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఒక మంచి సిటిజన్ని బయటికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకే, అది ఎన్ని పాడల్లో అవుతుంది, అది కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా లేకుంటే నిరుద్యోగులు క్రియేట్ చేస్తుందా. ఇంకొక మెట్రిక్ కూడా ఉంది, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా కానీ వీళ్ళు ఎంప్లాయబుల్లా కాదా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, దాన్ని బట్టి చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది ఇది అసలు పనికి రాకుండా పోతుంది, ఆ పనికి రాకుండా పోతుంది అని ఒక ఎక్స్టర్నల్ వ్యూతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఒకటి ఎత్తు. బట్ ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఎక్కడ మనం మార్చాలి అన్న ఇన్ఫ్లుయెన్సెస్ కానీ థింకర్స్ కానీ వస్తే తప్ప ఈ గ్యాప్ ఎప్పటికీ మనం పూడ్చలేం. ఓకే, ఇప్పుడున్న దాంట్లో ఆ గ్యాప్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఓకే, స్కూల్ అనేది ఒక బిజినెస్ మోడల్లోకి వెళ్ళిపోయేసేసి ఆ గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అట్లానే ప్రపంచంలో మారుతున్న దాన్ని బట్టి కొత్త టెక్నాలజీకి కొత్త ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు సరైన వాళ్ళు దొరకట్లేదు అని చెప్పి ఇంకొక గ్యాప్ ఏర్పడుతుంది. ఇట్లాంటప్పుడు వీళ్ళని ప్రిపేర్ చేయడంలో సమాజం పూనుకోవాలి, వీళ్ళని ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ రెండు దగ్గరికి రావాలి. దట్ ఈస్ ద మెయిన్ గ్యాప్ ఇప్పుడు ఉన్నది. ఫండమెంటల్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే వీళ్ళు సమాజానికి పనికొచ్చేలాగా మనం తీర్చిదిద్దుతున్నామా లేదా అని ఆలోచించాల్సిన వాళ్ళు తగ్గిపోతూ దీని ఒక బిజినెస్ మోడల్లోకి వెళ్ళిపోతున్నందుకు ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి, ఇది ఎందుకు పనికి రావట్లేదు అని చెప్పేసి. కానీ దాన్ని సాల్వ్ చేయాల్సింది కూడా మన రెస్పాన్సిబిలిటీ, ఇంకోళ్ళ మీద పడేయలేము. ఓకే, ఓవర్ నైట్గా ఏది చేంజ్ అవ్వదు. అందుకొరకు మన భారతదేశంలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఓకే, ఇట్లాంటివన్నీ వచ్చేసేసి ఆ గ్యాప్ను పూడ్చడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ అని అనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి ఉంది, ఎప్పుడైనా ఇండస్ట్రీ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఎప్పటికీ ఉంటుంది. ఓకే, అందుకొరకు ఆ గ్యాప్ను తగ్గించడానికి ఇండస్ట్రీలో మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనం నేర్పుతున్న స్కిల్స్ ఏంటి, ఈ గ్యాప్ ఎంత ఉంది, దాన్ని బట్టి ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని మారుతూనే ఉండాలి. ఇదివరకు ఇప్పుడు నేను చాలా కాలేజెస్ స్కూల్లో చూసినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ కింద సెట్ చేసిన సిలబసే ఇంకా నేర్చుకుంటూ ఉన్నా. ఇండస్ట్రీ మారిపోయింది. అందుకొరకు ఆ 20 ఏళ్ళ నుంచి జరగకుండా ఎవ్రీ 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఒక రివిజన్ పాలసీ తీసుకొచ్చి ఈ గ్యాప్ను పూడ్చగలిగితే ఇంకోటి ఏంటంటే మన ఇండస్ట్రీలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇది మార్చగలిగితే ఆ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది.
ఇప్పుడున్నది ఆ గ్యాప్ మాత్రం చాలా పెరిగిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఎస్ సార్.